రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రంగస్వామి. నేను మెలీనా సీడ్స్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్. ప్రస్తుతం మనం వందుట్ల గ్రామంలో మెలీనా కంపెనీ ప్రియా 147 పచ్చిమిరప వెరైటీ ఫీల్డ్లో ఉన్నాము. ఆ ఫీల్డ్ ఎలా ఉంది, ఏంటి, ఎప్పుడు నాటారు, ఎన్ని కోతలు తెగింది, ఏంటి అనేది మన దగ్గర రైతు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే సార్. మీ పేరేనా? నా పేరు తోట శివయ్య. తోట శివయ్య. ఊరి పేరేనా? వందుట్ల గ్రామం. మండలం అన్న? బేస్తవారిపేట. బేస్తవారిపేట మండలం. జిల్లానా? మార్కాపురం జిల్లా. అన్న ఇక్కడ మనం ఉన్న వెరైటీ ఏ వెరైటీ అనేది? ఇది ప్రియా 147 మెలీనా కంపెనీ. మెలీనా కంపెనీ ప్రియా 147. అన్న ఎప్పుడు నాటుకున్నారన్న? నేను అక్టోబర్లో నాటాను సార్. అక్టోబర్లో నాటారు. తెగులు ఎలా ఉన్నాయన్న? తెగుళ్ళకు బాగానే తట్టుకుంది సార్. తెగులకు బాగా తట్టుకుంది. మొదటి కోత ఎన్ని రోజులకు వచ్చింది? 2 నెలలకు వచ్చింది సార్. 2 నెలలకు వచ్చింది. 60 రోజులకు 60 రోజులకు వచ్చింది. మొదటి కోతలు ఎన్ని కాయలు కోసుకున్నారు? మొదటి కోతలో 50 కేజీలకు వచ్చింది సార్. మొత్తం ఎన్ని మొక్కలు నాటారు? ఇది మొత్తం 3000 మొక్క సార్. 3000 మొక్క. మొదటి కోత 50 కేజీలు కోసారు. ఇప్పటికి ఎన్ని కోతలు తెగింది? ఇప్పటికి 5వ కోత సార్. 5వ కోత ఈ రోజు కోస్తున్నారు. కోత మధ్య ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందన్న? కోతకు వారం 10 రోజులు గ్యాప్ ఉంటుంది. వారం 10 రోజులు గ్యాప్ ఉంటుంది. కాయ తూకాలు వస్తున్నాయి అన్న? తూకం బాగానే వస్తుంది సార్. కాయ తూకం బాగా వస్తుంది. మార్కెట్లో అడుగుతున్నారా? బాగానే సేల్స్ అవుతుంది. సేల్స్ అవుతుంది. రేట్ ఎంత పడుతుంది కిలో? రేట్ వచ్చేసి 40 పడుతుంది. 40 పడుతుంది. అంటే టాప్ రేటు అదేనా లేకపోతే ఇంకా రేట్ అంటే సార్ ఇప్పుడు పెరిగితే మిర్చి ఎండల కాలం కాబట్టి ఇంకా పెరుగుతుంది సార్. పెరుగుతుంది. అంటే వేరే రకాలకు ఈ రకాలకు రేట్ ఏమైనా వ్యత్యాసం పడుతుందా? అదే రేట్ పడుతుందా? మార్కెట్లో ఎంత రేట్ ఉంటే అంతే రేట్ పడుతుందా? అంతే రేట్ పడుతుంది. తగ్గించేదంటే ఏ రోజు రేట్ ఆ రోజు పచ్చిమిరప. అవును, పచ్చి మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఏ రోజు ఆ రోజు ఉంటుంది. మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్ పడుతుందా? లేదంటే అన్న కాయ బాగాలేదు, లేకుంటే కాయ బాగుంది, రేట్ ఎక్కువ వేయడం, లేకుంటే తగ్గించడం, అలా ఏమైనా ఏం లేదు సార్. కాయ బాగుంది, ఎమ్మటే సేల్స్ కూడా భలే అవుతుంది, ఎమ్మటే అయిపోతున్నాయి. అడుగుతున్నారా మళ్ళీ వ్యాపారస్తులు? ఇక్కడ రైతు సోదరులు గమనించవచ్చండి. తోట తెగుళ్ళకు కూడా తట్టుకొని కాపు చిక్కటి కాపుగా 5వ కోత కోస్తున్నారు. కానీ కింది నుంచి కూడా కాపు చిక్కగా ఫ్రూట్ బేరింగ్ కూడా చూడండి, గమనించవచ్చు రైతు సోదరులు. ఇప్పటికి 5 కోతలకి ఎన్ని క్వింటాలు దాకా అయిందండి సార్? 5వ కోత కోసుకుంటే 30 క్వింటాలు సార్. 5వ కోతకు 30 క్వింటాలు. 3000 మొక్కలో 5 కోతలు కోసి 30 క్వింటాలు కోయడం జరిగిందండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు కాపు ఎంత చిక్కగా ఉంటుందో. కాయ కూడా వెయిట్ ఉందని రైతు మాటల్లో చెప్తున్నారు. ఇక్కడ కూడా గమనించవచ్చు కాపు పూర్తిగా చిక్కటి కాపు. రైతులకు రికమెండ్ చేసుకోవచ్చు అండి ఈ వెరైటీ? చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. చేసుకోవచ్చు నమ్మకంగా. ఎండల కాలం ఏమైనా తట్టుకుంటుంది అంటారా? తట్టుకుంటుంది సార్. ఎండల కాలం ఖచ్చితంగా తట్టుకుంటుంది. ఎండల కాలం కానీ వానకాలం కానీ 2 రకాలుగా వేసుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పచ్చి మిరప పండిస్తున్నారు? పచ్చిమిరప ఇంతకుముందు పండించాం సార్. పండు మిరపకు నాటుకొని మనం ఒత్తిడికి తట్టుకోలేక పచ్చిమిరప నాటారు. అంటే ఇంతకుముందు వేరే రకాలు వేస్తున్నారు కదా, వాటికి వీటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? వేరే రకం అంటే స్టార్టింగ్ లో నంది వేసాం సార్. నంది ఇప్పుడు లేదు అసలు. నందితో మనకు కుదరదు, అందుకని నేను మెలీనా కంపెనీ నాటారు. ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఏమైనా దిగుబడిలో తేడా కానీ లేకపోతే తెగుళ్ళలో తేడా కానీ ఏమైనా? తెగుళ్ళల్లో ఆ నారుకు ఈ నారుకు చాలా తేడా ఉంది సార్. ఆ వెరైటీకి ఈ వెరైటీ చాలా తేడా ఉంది. తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఎక్కువ అది తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. స్టార్టింగ్ రావటమే మనకు కోత రాకుండా ముందుకే ముడతలు వచ్చేస్తున్నాయి. ఇది ముడతలు తట్టుకుంటుంది. 4-5 కోతలైనా ముడతలు రాకుండా కోసుకోవచ్చు. ఇప్పుడు కూడా బాగానే ఉంది కదా సార్. తోట చూసుకోవచ్చు. చూడొచ్చండి రైతు సోదరులరా, బాగుంది తోట కూడా బాగా ఏపుగా మళ్ళీ గ్రీనిష్ గా ఉంది. రైతు మళ్ళీ దీనికి పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటే మళ్ళీ ఇంకొక 4-5 కోతలు కూడా కోసుకోవచ్చు అని రైతు మాటల్లో చెప్తున్నారు. ఈ వెరైటీ గురించి ఎవరైనా రైతులు ఫోన్ చేసి చెప్తారండి? చెప్తాను సార్, కంపల్సరీ. ఓకే అండి, ధన్యవాదాలు. మంచిది.